పాఠశాలల్లోనే. మరి అలాంటి విద్య నేర్పే మనము మనం ఆలోచన చేయకుండా ఇలా ఓట్లు మన దగ్గర వాళ్ళు కొనుక్కోవడం, రేపు మనకు పని ఏం చేస్తారండి? ఏం వర్క్ జరుగుతూ ఉంటుంది? రెండోది, మనం కూడా సమాజానికి ఏం హితం ఇస్తున్నాం, సమాజానికి ఏం సూచనలు చేస్తున్నాం, సమాజానికి మన యొక్క ఇన్స్పిరేషన్ ఏం జరుగుతూ ఉంటుంది? మరి ఈ సందర్భంగా ఇక నుంచైనా పట్టభద్రులు గమనించాలి. ఇలా రాబో రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ల ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు రేపు దీనికి ఇది నాంది అవుతున్నది. అంటే ఒక పట్టభద్రులే పైసలు తీసుకున్నప్పుడు అక్కడ ఇల్లిటరేట్ ఉంటారు, చదువు వచ్చిన వాళ్ళు గ్రామ స్థాయిలో ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా ఇలా భారం అవుతున్నది. కోట్ల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళా కోట్లు సంపాదించుకుంటే మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు ఓటేయట్లేదు. కాబట్టి ఇది గెలుపు కాదంటున్నాను నేను. ఇలా అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరు గెలిచినా కేవలం నినాదం ఏంటంటే డబ్బును పంచే రకరకాల ఖర్చులు పెట్టి రకరకాల అంటే ప్రలోభాలకు గురి చేసి ఇలా గెలిచారు. అది గెలుపు కాదని చెప్తా ఉన్నాను. స్వతంత్ర అభ్యర్థిగా